శ్రీదేవి భాగవతం 38వ అధ్యాయం. బ్రహ్మ ఇట్లని నేనీ ప్రకారమున సవినయముగా ప్రశ్నింపగా మహామాయాదేవి భగవతి మధుర భాషలతో నాతో ఇట్లు పలికెను. ఓ బ్రహ్మ, వాస్తవమున సద్వస్తు ఒక్కటియే కలదు, అదే బ్రహ్మము. రెండవది లేదు. బ్రహ్మమే నేను, నేనే బ్రహ్మము. మతి భ్రాంతి వలన శక్తిమంతులకు విభ్రాంతి వలన శక్తిమంతులకు భేదం ఉన్నట్లు గన్నట్టును అది సరికాదు. భేదం ఉన్నట్లుగా వాళ్ళకు అనిపిస్తుంది కానీ సరికాదు. కానీ ఈ ఇరువురి భేదమతి సూక్ష్మతమమై తెలియరాకుండును. దాన్ని నెరింగిన స్థితప్రజ్ఞుడే దుస్తర సంసరణమును తేలికగా దాటగలడు. ఈ దుస్తరమైనటువంటి సంసార రణాన్ని తేలికగా దాటగలడు. అందుకు సందేహము లేదు. బ్రహ్మ అనేకము, అద్వితీయము, నిత్యభావమును పొందును. ఒకే దీపకాంతి ఉపాధి భేదములతో అనేక విధములుగా ఒప్పును. ఒకే ముఖము పలు విధముల అద్దాలలో పలు రీతుల ప్రతిబింబించును. అదే తీరున మేము విశ్వరూపములు దాల్తుము. ప్రపంచమంతయు ప్రళయ సమయమున మాయలో లయమగును. అది సృష్టి కాలమున మరల భిన్న భిన్నముగా పొడగట్టును. ఈ భేదమును దృశ్యమును నిరు తెరుగులకు ఉండును. నాకు ప్రళయకాలమున స్త్రీ పున్న పుంసక భేదములు ఉండవు. మరల సృష్టి సమయమంది వైవిధ్యము గోచరించును. ఈ భేదమంతయును బుద్ధిచే కప్పించబడినదే. ఈ వ్యక్తమగుచున్న ధృతి, స్మృతి, శ్రద్ధ, బుద్ధి, మేధ, దయ, కీర్తి, శ్రీ, క్షమ, లజ్జ, క్షుధ, తృష్ణ, క్రమ, శాంతి, కాంతి, పిపాస, నిద్ర, ఇంద్రజం, అజర, విద్య, అవిద్య, సృహ, వాంఛ, శక్తి, అశక్తి, మజ్జ, చర్మము, వర్షం, వాక్కు, సత్యం, అసత్యం, పరపశ్యంతి, మధ్యమ వైఖరి మున్నగునవి వివిధ నాడులను నేనే. ఈ జగములందణువణువును నేనే. వెలసిన దేవతను నేను. నేను లేని వస్తువే లేదు. ఇది నిజము. చక్కగా ఎరుంగుము. అన్ని రూపములు నా శక్తి రూపములే. నా ఈ శక్తి భిన్నముగా నేనే ఉన్నదేమో చెప్పుము. నా శక్తి చేతనత్వమే ఈ సృష్టి అందంతటను వ్యాపించున్నది. ఎల్ల దేవతలందు నేనొక్కత్తుని పెక్కు నామరూపములు అలర్చుందును. నేను శక్తి రూపం దాల్చి నా విక్రమము చూపుదును. నా యొక్క పరాక్రమాన్ని చూపిస్తాను. బ్రహ్మ, వైష్ణవి, రౌద్రి, గౌరీ, శివ, నారసింహ, వాసవి, వారిణి, కౌబేరి మొదలుగా గల రూపములన్నీ నావే. సకల కార్యములు ఉత్పన్నముగాగా నేను వానిలో ప్రవేశింతును. ఆ కారణమున ఈ కార్యములన్నిటినీ నేనే చేయింతును. నీటి అందలి చల్లదనము, అగ్ని అందలి వేడిమి, సూర్యునందలి ప్రకాశము, చంద్రునందలి చల్లని వెన్నెల నేనే ఒప్పుచున్నాను. నా శక్తి తోడు లేనిదే బ్రహ్మ అణువంతా కూడా కదలజాలడు. ఇక ప్రాణుల మాట చెప్పనేలా ఇదంతయు నిజమని నీతో పలుకుచున్నాను. ఆ శివుని యందు శక్తి లేనిచో అతడు ధనుజులను ధనుమాడజాలడు. ఈ భూమిపై శక్తి రహితుని లోకులు చవట అందరు. అట్టి చవటను వీడు విష్ణుహీనుడని కానీ రుద్రహీనుడని కానీ లోకులు పలుకరు. మరే వీడు శక్తిహీనుడని తెగడుదురు. పతితుడు, కలితుడు, భీతుడు, శాంతుడు, శత్రువచుడు నగవానిని జనము శక్తిహీనుడను కానీ రుద్రహీనుడను కానీ ఇంతకు ఈ సృష్టికంతటికి నీ మూల కారణము శక్తి అని ఎరుంగము. నీవును శక్తియుక్తుడమైన నాడే సృష్టి కార్యము చేయజాలదు. అదే విధముగా హరి, శివుడు, ఇంద్రుడు, రవి, చంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయువు, యముడు శక్తి సంపన్నులే ఎప్పుచున్నారు. ఈ భూమిలో గొప్ప ధారణ శక్తి కలదు. కాననే ధరణి సర్వమును మోయిచున్నది. కానిచో భూమి యొక్క చిన్న రేణువును కూడా మోయజాలదు. అట్లే మహాశేషుడు, కూర్మము, దిగ్గజములు మున్నగు వాణి అందలి భరించు శక్తి నాదే. ఆ శక్తి వలనే వారు సర్వము భరించి సర్వకార్యములు సాధింప సమర్థులగుచున్నారు. నేను నీరు గ్రోలినచో ఎంతటి
పెనుమంటలైనా చల్లారిపోవును. నేను తలుచుకొన్నచో గాలి ఎక్కడికక్కడ స్తంభింపజేయగలవు. కావున దైవతత్వము వలన సత్తులుగా భావించి ఎన్నడూ సందేహింపరాదు. ఏ వస్తువునకైనా ప్రాగభావము ప్రధ్వంసాభావము కలుగవచ్చును. ఎట్లన మట్టి ముద్ద ఎందు కుండ ఘటరూపముగా కనపడదు. ఇప్పుడిచ్చట భూమి లేదు. ఈ భూమి ఎచ్చటగలదని విచారింపగా అది పరమాణు రూపమున ఎచ్చటనో కలదని తెలుసుకొనవలేను. ఈ జగము శాశ్వతము, క్షణికము, శూన్యము, నిత్యము, అనిత్యము, అహంకార హితమునను సప్తభేదములతో ఉండను. పరమేష్టి, ఇప్పుడు నీవి మహాతత్వమును స్వీకరింపము. దీని నుండి అహంకారం ఉత్పన్నమాగును. దానివలన వెనుకటి వలె సర్వభూత సృష్టి కొనసాగింపము. ఇప్పుడు మీరు మీ లోకములకు నిర్మించుకొని ఎందు సుఖనివాసము చేయుడు. మీ కార్యములను యథాయోగ్యమునైన దైవ ప్రేరితముగా కొనసాగింపుడు. నీవి మహాసరస్వతి శక్తిని పరిగ్రహింపు. ఈమె స్వరూప రజోగుణాత్మిక, చారు మృదుహాసిని, శుభవస్త్రాన్విత, దివ్య సంస్కృత భాషణ వరాసనాశిని. ఈమె నీ సహధర్మచారిణి. నీ విలాసములందు నీకు చేదోడు వాదోడుగా ఉండగలదు. ఈమె నా వాగ్విభూతి. ఈమె ఎన్నడూ కూడా అవమానింపకము. సరస్వధ్వనిగా, విశ్వమాన్యగా, విశ్వపూజ్యగా, విశ్వప్రియగా భావింపుము. నీవి మెనుగూడి సత్యలోకము కేగుము. సర్వ విధముల ప్రజల అందుండి సృజింపుము. జీవులందరూ తమ కర్మానుసారము తమ యొక్క కర్మానుసారాన కారణ రూపమునందురు. తమ వెనుకటి కర్మలతో లింగ కోసమునందున్న జీవులను తగిన కాలమునందు మునుపటి వలనే మరల సృజింపుము. అన్ని జీవులను వాని స్వభావము, కాలము, కర్మములకు తగినట్లుగా పూర్వము వలె మరల సృజింపుము. ఈ రీతిగా నీ 7 లోకములను విరచించుము. శ్రీ మహావిష్ణువు సత్వగుణ ప్రధానుడు. అందువలన అతడు నీకంటే శ్రేష్ఠుడు. నీకెళ్ళవేళలా మహనీయుడు, పూజనీయుడు నగును. నీవు దుస్తర కార్యము ఒనరింపుడు అప్పుడెల్లా కూడా హరి ధర్మ సంరక్షణ అవతరించును. ఆ జనార్దనుడు నరతిథ్యగ్యోనులందు జన్మించి దానవులను వినాశనమనరించుచు సాధువులకు పరితోషమనరించుచుండును. మహాబలశాలియగు శివుడు నీకు తోడుగా ఉండును. అప్పుడు నీవు ఈ సకల ప్రపంచమును సృజించి స్వేచ్ఛగా విహరింపుము. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల విధి విధానముగా సమభావముతో భూరి దాన దక్షిణతో మీ యాగములు అనురింతురు. దేవతలు యాగములందు అమృత మధురమైన నా నామ జపం అనురించుచు సంతుష్టులై ఉందురు. సోముడిగా పరమశివుడు తమోగుణ ప్రధానుడు. అతడెల్ల యాగములందు పూజ్యుడు, మాన్యుడు నగుచు మహారుద్రాభిషేకములు అందుకొనుచుండును. దేవతలకు దైత్యుల వలన ఉపద్రవములు సంభవించినప్పుడెల్లా నా దివ్యశక్తుల ఎడల ఉత్పన్నమైన సురలకు భయము బాపి ఇసురుల పీచమడంతును. వాళ్ళ యొక్క పొగర్ని తగ్గిస్తాను. వారాహి, నారసింహి, వైష్ణవి, గౌరీ, సదాశివ మున్నగు వారు నా శక్తి స్వరూపిణులు. లోకాతీత కార్యములు అనరింపజాలుదురు. ప్రణవాత్మకమైన నా గుహ్య నావాక్షర మంత్రమును సబీజముగా ధ్యాన యుతముగా నిరంతరము జపించుచు నీ పనులన్నీ చక్కబెట్టుకొనుచుండుము. ఈ మంత్రరాజము సర్వ మనోరథములు నెరవేర్చగలదు. దీనిని చక్కగా ఏమరపాటు లేక హృదయంబున నిలుపుకొను అని ఇట్లు జగన్మాత బ్రహ్మతో పలికి పిదప లేత నగవున సుధలు చిందగా హరితో ఇట్లు పలికెను. ఓ విష్ణు, నీవి మనోహరమగు రమాదేవిని గైకొని చనుము. ఈ నీ వక్షస్థలమును నివాసముగా చేసుకొని
వసించురు. ఈమె సిరి సంపదలకు పెన్నిది. నీ విలాసార్థం ఈ కళ్యాణిని నీ కొసంగితిని. ఈమె లోకాలకు దీపాంకుర. ఈమెను నీవేనాడును తూలనాడకుము, మన్నించి గౌరవింపము. నేను మీకిట్లు యోగము విధించి తిని, దీనికి తిరుగులేదు. దేవతల మనుగడకు యజ్ఞములు విధించి తిని. మీలో మీరలు పోట్లాటలు మాని క్షమతా సమతలతో వర్తింపుడు. నీవు సదాశివుడు బ్రహ్మమును నా శ్వాస వలన జన్మించిరి. మీరు ఎల్లవారాల చేత మహనీయులే నిత్య పూజలు అందుకొందురు. ఇందు అనంతము సందేహం లేదు. ఆవగింజంతా కూడా సందేహం లేదు. మీ మువ్వురి ఏడలను భేదము పాలించు మూఢమతులు మీ మువ్వురేందు కూడా స్మరించు. మూఢమతులు ఉంటారు కదా, వాళ్ళు మీ మువ్వురి ఎందును కూడా మీలో మీరలు పోట్లాడే వర్తం. నీవు సదాశివ బ్రహ్మను నా శ్వాస వలన జన్మించు. మీరెల్లవారాల చేత మహనీయులే నిత్య పూజలు అందుకొందురు. ఇందు ఆవంతయు సందేహం లేదు. మీ మివ్వురేడలను భేదము పాలించు మూఢమతులు నరకముల పాలగుదురు. ఇది ముమ్మాటికి నిజము. శివుడే స్వయముగా విష్ణువు, విష్ణువే స్వయముగా శివుడు. వీరికి భేదము గలగదను. వారు నిశ్చయముగా నరకయాతనలు అందగలరు. వీరికి భేదం ఉంది అన్నవాడు. బ్రహ్మను సైతం ఇటులే భేదభావమున గాంచవలయను. హరి ఇంకా గుణభేదములందలి అంతరమును చెప్పుదును విను. ఆ పరమాత్మను తన ఎదలో చింతించుటకు సత్వగుణము కావలేను. నీకు రజస్తమస్సులు ప్రధానమైనవి కావు. పలు వికారములు భేదములు కలిగినప్పుడు రజోగుణముతో ఈ లక్ష్మితో కూడి వర్తింపుము. వాగ్బీజము, మాయాబీజము, కామబీజమును త్రిబీజములు గల మంత్రము సకలార్థ ప్రదాయకము. దీన్ని నీకు ప్రసాదించితిని. ఈ దివ్య ప్రణవ మంత్రమును గ్రహించి పాటించి నియమించి జపించుము. యథా సుఖముగా సంచరింపుము. నీకిక మృత్యుభయం గాని కాలభీతి గాని కలగనేరదు. నేను ఈ మాయాశక్తితో విహరించి అంతకాలము జగములుండును. నేను విహరిస్తున్నంతకాలం జగాలుంటాయి. తుతకి చరాచర విశ్వము నాయందు లయమగును. ఆనాడు మీరును నాయందే లయమైపోతారు. అంతదనుక కామదము ముక్తిప్రదమునైన నా ఈ రహస్య మంత్రమును నిత్యము జపించుము. శుభములు బడయగూరువాడు ఈ మంత్రమును ప్రణవము చేర్చి జపించవలేను. నీవింక వైకుంఠం నిర్మించుకొని అందు సుఖమైన వాసం అనరించుచుండుము. సనాతన భగవతి నన్నును చింతించుచు స్వైరవిహారము స్వల్పము అని త్రిగుణ ప్రకృతేగు పరాభట్టారికాదేవి వాసుదేవునితో పలికి నని బ్రహ్మ పలికెను. పిదప ఆ నిర్గుణ స్వరూప శంకర భగవానునితో అమృత కురియుచు ఇట్లు పలికెను. ఓ మహాదేవ హర, నీవి సర్వశక్తిమై శ్రీ మహాకాళియగు గౌరిని చేపట్టము. నీవు కైలాసమును నిర్మించుకొని ఎందు స్వేచ్ఛగా సంచరింపు. నీకు ఈ తమోగుణ ప్రధానము సత్వరజస్సుల ప్రధానములుగా ఉండును. నీ రజస్తమో గుణముల చేత రాక్షస వంశ నాశనమగును. ఆ పరమాత్ముని నిత్యము స్మరించుటకు జాగరూకతతో తమ అనరించు. నీవు శాంత భావనము గుణడవై సర్వరూపము నాశ్రయించి ఉండు. ఇట్లు మీరు ముగ్గురును త్రిగుణులై సృష్టి స్థితి సంహారము లోనరింపం. జగములన్నిటికీ త్రిగుణములే మూలస్తంభాలు. ఈ ప్రపంచము ప్రతి వస్తువు త్రిగుణమయమై మొప్పెసగును. ఈ సారహీనమైన ప్రపంచమందు నిర్గుణతత్వమును నేను చూచితిని అన్నవాడు గాని, చూచువాడు గాని, చూడగలవాడు గాని లేడు. నిర్గుణమా పరమాత్మయే. అతడు దక్కే కానీ దృక్కే కానీ దృశ్యతత్వం కాదు. దృక్కుడే కానీ దృశ్యతత్వం కాదు. శంకర, నేను సృష్టి కాలమున సగుణను లయను నిర్గుణనై వెలుగొందును. నేనిప్పుడు కారణరూపమున ఉందును కానీ కార్యరూపమున ఉండను. నేను కారణరూపమున నిర్గుణను. పరమ పురుష ఆనంద సంగమంబునందు సగుణనై ఉందును. మహాతత్వము, అహంకారము, శబ్దాది గుణములు, కార్యకారణ రూపములు నన్ను వానితో చేరి నేను రేయింబవళ్ళు వ్యవహరింతును. నేను సదుద్భూతమై
ఈ అహంకార స్వరూపమును కాన సర్వకారణ రాలను శివరూపను. అహంకారమును నాకు కార్యం, అది త్రిగుణంలోనూ గూడి ఉండను. అహంకృతి నుండి మహత్వము కలుగును, అది బుద్ధి సమిష్టి ఎన బరగును. అహంకారము కారణము, మహాతత్వము కార్యము. ఈ అహంకృతి నుండి పంచతన్మాత్రలు కలుగును, వాని నుండి పంచమహాభూతముల ఉత్పత్తి జరుగును. పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియాలు, పంచమహాభూతములు ఇవన్నీ కలిసి పదారుగును. ఈ కార్యములను కారణములన్నగు షోడశాత్మక స్వరూపమును పరమాత్ముడు, పురుషోత్తుడు, ఆద్యుడు, కార్యకారణ రహితుడు ఈ విధముగా సృష్టి మొదట నా వలన నీ వికారములన్నీ క్షమముగా కలుగుచుండను. ఇట్లు మీకు సంక్షేపముగా సృష్టి క్రమమును వెల్లడించితది. ఇంక మీదట మీరు మీ మీ విమానముల మీద మీ మీ స్థానములకేగి ఆత్మకార్యములు నిర్వహింపుడు. మీ మాపదలనడి పెంజీకట్లు ముసినప్పుడల్లా నన్ను మదిలో స్మరింపుడు. నేను మీ బాధలు కూకటి వేళ్లతో పెకిలించి మీకు శుభోదయము కలిగింతును. దేవతలారా, నన్ను పరమాత్మనుగా సనాతనునిగా నిత్యము స్మరింపుడు. సర్వే జనా సుఖినో భవంతు.